హాయ్ ఫ్రెండ్స్, ఈ ఎపిసోడ్లో మనం ఎమర్జెన్సీ స్విచ్ గురించి మాట్లాడుకుందాం. ఎమర్జెన్సీ స్విచ్ అంటే ఏంటి? పేర్లోనే ఉంది ఎమర్జెన్సీ. ఇంత పెద్ద ప్లాంట్లో ఏదైనా ఒక అన్వాంటెడ్ ఇన్సిడెంట్ జరిగినప్పుడు, మనకి ఇమ్మీడియట్గా ఏం చేయాలో తెలియనప్పుడు ఎమర్జెన్సీ సిచ్యువేషన్ క్రియేట్ అవుతుంది. అలాంటప్పుడు సడన్గా ప్లాంట్ని ఆఫ్ చేయడం ఒక్కటే మన దగ్గర ఉన్న ఆప్షన్. అలాంటప్పుడు ఈ ఎమర్జెన్సీ స్విచ్ని ప్రెస్ చేస్తే ఈవెన్ రన్నింగ్లో ఉన్న ఆ ఎక్విప్మెంటు లేదంటే ఆ ప్లాంట్ ఇమీడియట్గా షట్ డౌన్ అయిపోతుంది అనమాట. అప్పుడు మనం ఎవరికైతే దాన్ని ఇన్ఫామ్ చేయాలో వాళ్ళకి ఇన్ఫామ్ చేసి తర్వాత సిచ్యుయేషన్ని మనం కంట్రోల్లో తీసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మనం చూస్తున్నటువంటి స్విచ్ లోకబుల్ ఎమర్జెన్సీ స్విచ్. లైక్ ఇప్పుడు మీరు ఏదైనా ఒక కన్వేయర్కి మెయింటెనెన్స్ చేస్తున్నారనుకోండి, అలాంటప్పుడు సో మీ అనుమతి లేకుండా ఆ స్విచ్ని ఎవరు రిలీజ్ చేయకూడదు అన్న సిచ్యుయేషన్లో దాన్ని ప్రెస్ చేసి మనం ఆ కీ లాక్ చేసి తీసేస్తాం అనమాట. ఇక్కడ ఇంకో టైపు స్విచ్ మనకు కనపడుతుంది. ఇది రోప్ ఆపరేటెడ్ స్విచ్. దీన్ని పుల్ రోప్ స్విచ్ అంటారు. అంటే రోప్ను పుల్ చేస్తే యాక్టివేట్ అయ్యే స్విచ్. సో ఇవి యూజువల్గా బెల్ట్ కన్వేయర్ సిస్టంలో యూస్ చేస్తాం అనమాట. అంటే ఇప్పుడు ఆ స్విచ్ వరకు వెళ్ళి దాన్ని ఆపరేట్ చేయడం కష్టం కాబట్టి త్రూఅవుట్ కన్వేయర్లో ఈ వైర్ రోప్ అనేది రన్ అవుతూ ఉంటుంది. ఇది ఆ స్విచ్ కనెక్ట్ అయి ఉంటుంది త్రూ సస్పెన్షన్ సిస్టమ్. సో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పుల్ రోప్ స్విచ్చెస్ ఉంటాయి. అందులో ఇది ఒక టైప్ అనమాట. సో మనం దాన్ని యాక్టివేట్ చేయొచ్చు. ఇది ఇంకొక రకమైన పుల్ రోప్ స్విచ్. ఇది కూడా సేమ్ వర్కింగ్ అనమాట. సో మూవబుల్ కన్వేయర్లో ఎక్కడైనా కానీ కన్వేయర్లో కానీ ఆర్ కన్వేయర్ మీద వర్క్ చేస్తున్న వర్కర్ కానీ ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు మనం ఇమీడియట్గా దాన్ని యాక్టివేట్ చేస్తాం అనమాట. ఇది ఇంకొక రకమైన ఎమర్జెన్సీ స్విచ్. ఇది మష్రూమ్ హెడెడ్ పుష్ టైప్ ఎమర్జెన్సీ స్విచ్ అనమాట. సేమ్ మనం ఫస్ట్లో స్టార్టింగ్లో చూసిన ఎమర్జెన్సీ స్విచ్ లాకబుల్, ఇది అన్లాకబుల్. అంటే దీన్ని మనం లాక్ చేయము, జస్ట్ ఆపరేట్ చేస్తాం, రిలీజ్ చేయగలం అనమాట. ఓకే, ఇప్పుడు మీరు చూసారు ఈ కన్వేయర్స్ మోటార్స్ ఏదైనా వర్క్ అయినప్పుడు ఏదైనా అన్వాంటెడ్ సిచ్యువేషన్ జరిగితే ఇమ్మీడియట్గా మనకి ఏం చేయాలో తెలియదు. అలాంటప్పుడు ఈవెన్ లేమ్ పర్సన్ వర్కర్స్ అయినా సరే వీటిని ఇమీడియట్గా ప్రెస్ చేసి ప్లాంట్ని స్విచ్ ఆఫ్ చేయగలరు అనమాట. సో సరే, ఎమర్జెన్సీ బటన్ని ప్రెస్ చేస్తే ఏం జరుగుతుంది అనేది కూడా మనకు తెలియాలి కదా. సో ఎమర్జెన్సీ బటన్ని ఇలా ప్రెస్ చేసినప్పుడు లోపల ఈ ప్యానల్ లోపల మనకి ఈ కంట్రోలింగ్ అనేది చూడొచ్చు అనమాట. ఇది సింప్లీ ఒక స్విచ్. నార్మల్గా ఇది ఎన్సీ అవుతుంది అనమాట. అంటే కంట్రోలింగ్, ఈ స్విచ్ యాక్టివేట్ అవ్వకపోతే కంట్రోల్ లూప్లో ఉంటుంది. ఎప్పుడైతే ఈ స్విచ్ని మనం ప్రెస్ చేస్తామో ఈ ఎన్సీ ఎన్ అవుతుంది. ఎన్సీ అంటే నార్మల్లీ క్లోజ్. ఈ నార్మల్లీ క్లోజ్ కాంటాక్టు ఈ పుష్ బటన్ ప్రెస్ చేసినప్పుడు ఎన్ఓ అయిపోతుంది అనమాట. ఎన్ఓ అయిందంటే దాని అర్థం ఏంటి? అక్కడి నుంచి కంట్రోలింగ్ కట్ అయిపోతుంది. కంట్రోల్ కట్ అయిందంటే మనం అలాంటి లాజిక్ యూస్ చేసి సిస్టమ్కి కమాండ్ ఇస్తాం అనమాట, ప్లాంట్ని ఆఫ్ చేసామని. ఈవెన్ ప్లాంట్ అవ్వచ్చు, స్టార్టర్ అవ్వచ్చు, కన్వేయర్ అవ్వచ్చు, ఏదైనా మోటార్ అవ్వచ్చు, ఎనీథింగ్. ఎమర్జెన్సీ స్విచెస్ అనేవి జనరల్ ఎమర్జెన్సీస్ అండ్ లోకల్ ఎమర్జెన్సీస్, ఇలా డిఫరెంట్ టైప్స్ మన పర్పస్ని బట్టి మనం వాటిని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా ఎమర్జెన్సీ స్విచెస్ అనేవి ఎలక్ట్రికల్ ఆపరేటింగ్ సిస్టంలో క్రూషియల్ రోల్ని ప్లే చేస్తున్నాయి. ఎమర్జెన్సీ స్విచ్ యూస్ చేసి ఈవెన్ నాన్ టెక్నికల్ పర్సన్ కూడా ఎమర్జెన్సీ అండ్ అన్ఫార్చునేట్ సిచ్యుయేషన్స్ని కంట్రోల్లోకి తీసుకురాగలరు, లేదంటే జరుగుతున్న డ్యామేజ్ని అక్కడితో ఆపగలరు. ఇలాంటి ఇంకా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ మీరు ఏదైనా తెలుసుకోవాలనుకుంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.